అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ తరపున సాధారణమైన స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫైనల్లీ మొత్తానికి అయితే టోటల్ ఓవరాల్గా గేట్ పాస్ కోసం ట్రై చేసాము. ముందరికి వెళ్ళి అడిగి వాళ్ళ దగ్గర అడిగాను అనమాట. సో ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, సో ఆర్మీ వాళ్ళని అడిగి చూశాను. బట్ గేట్ పాస్ యాక్చువల్లీ ఆన్లైన్లోనే ఉందంట. సో ఆన్లైన్ కూడా టైం అయిపోయింది స్లాట్ బుక్ చేసుకోవడానికి. సో స్లాట్ బుక్ చేసుకోవడానికి మొత్తం టోటల్ ఆన్లైన్ ఫెసిలిటీసే అంట. ఆఫ్లైన్లో కూడా రేపు మార్నింగ్ ఛాన్స్ ఉందంట ఇవ్వడానికి. సో ఇప్పుడు మనకు 3 ఆప్షన్లు ఉన్నాయి. సో ఆన్లైన్ అయితే వెళ్ళిపోయింది. ఆఫ్లైన్లో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇస్తారంట. సో ట్రై చేద్దాం. ఒకవేళ అక్కడ కూడా కావాలంటే ఇందాక మనకి రోడ్ పైన కలిసారు కదా, సో వాళ్ళ నుంచి హోప్ ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక పాస్ ఇస్తే డైరెక్ట్ లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళి మనము చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏది పాసిబుల్ అవ్వలేదనుకోండి, మనకు కనుక లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి పాస్ కనుక దొరకలేదంటే ఇంకా మనము ఇక్కడి నుంచి ముందు విలేజ్ ఉంది, అసలు ఆ విలేజ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి చూసుకొని అటు నుంచి బయలుదేరిపోవచ్చు. సో మనకు అదృష్టం అనుకోవాలి యాక్చువల్గా. సో మనకి ఏ ఐడియా లేదు యాక్చువల్గా ఇక్కడ లాంచింగ్ అవుతుంది అది కూడా, కానీ ఏం ఐడియా లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇస్రో నుంచి 100 మైల్ స్టోన్ అనమాట ఇది. సో ఈ రాకెట్ అనేది లాంచ్ చేసేది. సో 100వ రాకెట్ ఇది. సో ఇది మనకి మెమరబుల్ అనుకోవచ్చు. చూద్దాం, మనకు అదృష్టం ఉంటే పాస్ దొరుకుతుంది, లేదంటే విలేజ్ నుంచి చూసుకొని అటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట లాంచింగ్ అంతా. సో ఇప్పుడు ప్రజెంట్ మన సిచ్యువేషన్ అంటే ఇన్వర్టర్ తమ్ముడు ఇచ్చేసి వెళ్ళాడు కదా, కొరియర్ ఇచ్చేసి వెళ్ళాడు కదా. సో అది ఇప్పటివరకు అన్బాక్స్ చేయలేదు. సో ఫైనల్లీ మొత్తానికైతే బాక్స్ని అన్బాక్స్ చేసేద్దాం మనం. ఇక అన్బాక్స్ చేసేసి లోపల ఏమేమి వచ్చినాయో చెక్ చేద్దాం. సో మనకు వచ్చేసి సింపుల్ ప్యాకింగ్ అనమాట. జస్ట్ పవర్ కేబుల్ ఒకటి, కార్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి, చిన్న కన్వర్టర్ అండ్ DC to DC కేబుల్ అండ్ ఈకోఫ్లో ఇన్వర్టర్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకు 4 టైప్స్లో రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఛార్జింగ్ అవుతుంది. ఇది పోర్టబుల్ ఇన్వర్టర్ అనమాట. సో ఇందులోనే ఇన్వర్టర్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ ఉంటుంది అండ్ ఇందులోనే ఇన్వర్టర్ మొత్తం టోటల్ ఉంటుంది అనమాట. ఆల్ సెట్ అనమాట ఇందులోనే. సో మనం వచ్చేసి దీన్ని ఈజీ క్యారీ చేయొచ్చు అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇందులోనే ఇన్వర్టర్ కూడా అనమాట, బ్యాటరీ కూడా ఇందులోనే ఉంటుంది. సో ఇందులో మనకు వచ్చేసి టోటల్ 99 అవర్స్ అని చెప్పేసి చూపిస్తుంది. టోటల్ ఇట్లా ఎంటీగా ఉంటే అండ్ ఇక్కడ లోడ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు 100% ఛార్జింగ్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ దీనిపైన లోడ్ అనమాట. సో ఇప్పుడు లోడ్ వేస్తే ఎంత లోడ్ వేస్తా పోతుంటే మనకు అక్కడ అవర్స్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో లోడ్ని బట్టి ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట ఇంకా ఎంత యూజ్ చేసుకోవచ్చు, ఏం చేయొచ్చు అనేది. సో దీనికి మనకు టోటల్ 2 టైప్ సి USB స్లాట్స్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఛార్జింగ్ పోర్ట్స్. అండ్ ఇది వచ్చేసి టైప్ సి పోర్ట్ అనమాట, 100 వాట్ టైప్ సి పోర్ట్. కింద వచ్చేసి 230 వాట్స్ పవర్ సప్లై ఇది అనమాట. సో ఇక్కడ 230 డైరెక్ట్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఫారెన్ స్విచ్ అనమాట, యూఎస్ బేస్డ్ స్విచ్ అనమాట. సో అందుకే ఇది మనకి ఇందులో కన్వర్టర్ వచ్చింది. సో ఈ కన్వర్టర్ దీన్ని ఇందులో పెట్టేసేస్తే మనకి డైరెక్ట్ 230కి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. దీని నుంచి అవుట్పుట్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం బ్యాటరీ సిగరెట్ హోల్డర్ ఉంటుంది కదా, సో దాని టైప్ కూడా ఛార్జింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇది DC వోల్టేజ్ అనమాట. సో లైక్ ఇట్లా ఆల్మోస్ట్ అన్ని వైజ్గా యూజ్ చేసుకోవచ్చు మనం దీన్ని. సో దీన్ని వాడదాం మనము ఒక 2 days 3 days వాడదాము. వాడిన తర్వాత టోటల్ రివ్యూ వీడియో చేస్తాం దీనిపైన. సో ఇప్పుడైతే టోటల్ అన్బాక్సింగ్ అయితే ఇదే అనమాట. సో ఇది వచ్చేసి ఈకోఫ్లో బ్రాండ్. ఇందులో 3 వేరియంట్ ఉంటాయి. ఇందులో నేను మిడ్ వేరియంట్ తీసుకున్నాను అనమాట. లోయర్ వేరియంట్, హయ్యర్ వేరియంట్ అండ్ మిడిల్ వేరియంట్. సో ఇందులో వచ్చేసి ఇది మిడిల్ వేరియంట్. దీనికి వచ్చేసి మనము 4 టైప్స్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది 230 ఇన్పుట్ చేసేసుకుంటే 1 అవర్లో బ్యాటరీ మొత్తం ఫుల్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి కార్ హోల్డర్ అనమాట. సో కారు ఇంజన్ నుంచి మనకు సిగరెట్ హోల్డర్ ఉంటుంది కదా, సిగరెట్ హోల్డర్ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు.
సో ఈ కన్వర్టర్ వచ్చేసి మనకి కార్కి ఇన్పుట్ చేసేసి దీన్ని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తే అది దీని త్రూ కూడా రీఛార్జ్ అయిపోతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం దీని నుంచి ఒక కన్వర్టర్ వస్తుంది, అదే సోలార్ పెట్టేసుకొని సోలార్ నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు దీనికి. అండ్ అడాప్టర్ ఉంటుంది కదా, సో మన టైప్ సి అడాప్టర్ ఉంటుంది కదా, సో టైప్ సి అడాప్టర్ ఇన్పుట్ ఇచ్చి కూడా మనము దీంతో కూడా రీఛార్జ్ చేయొచ్చు అనమాట. సో టోటల్ 4 వేస్లో దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో అదనమాట మ్యాటర్. సో ఒక 2-3 డేస్ వాడదాము, వాడిన తర్వాత దీని టోటల్ రివ్యూ చెప్పేస్తాను దీనిది ఎట్లా ఫంక్షనాలిటీ అవుతుందని. టోటల్ ఓవరాల్ ఇండియా వైడ్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో, రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా, సో అక్కడ రాకెట్స్ స్పేర్ పార్ట్స్ అన్నీ తయారు చేసిన వాటిని అన్నిటినీ ఇట్లా ట్రక్స్లలో తీసుకొచ్చేసి ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. ఇక్కడ అరేంజ్ చేసేసి ఇక్కడ నుంచి రాకెట్ని లాంచ్ చేస్తారనమాట. సో ఇది మ్యాటర్. సో ట్రక్ అయితే ఇట్లా ఉంది. సో దీని లోపల రాకెట్ స్పేర్ పార్ట్స్ ఉంటాయన్నమాట. సో ఫైనల్లీ మొత్తానికైతే నైట్ స్టే ఇక్కడ చేసేస్తాను అనమాట, పార్కింగ్లోనే. ఇటు సైడ్ పోలీస్ స్టేషన్ ఉందన్న, పోలీస్ స్టేషన్ ముందర మెయిన్ గేట్ అక్కడ వస్తుంది. సో ఇందులోనే వాళ్ళ దగ్గర మన సిఎఫ్ఎస్ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని ఇందులో పార్కింగ్లోనే నైట్ ఇక్కడే స్టే చేశాను. నైట్ ఇక్కడే వంట చేసుకొని పడుకున్నాను. ఫుల్ హెడేక్ ఉండే, సో అందుకే వ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఈవినింగ్ అక్కడ లేక్ నుంచి చూసుకొని అటు నుంచి డైరెక్ట్ వచ్చి ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. మార్నింగ్ డైరెక్ట్గా స్పాట్లో వెళ్తే పాసెస్ ఇస్తా అంటున్నారు అనమాట. సో ఆన్లైన్లో ట్రై చేస్తే ఆల్రెడీ టికెట్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు వెబ్సైట్ చూపించింది అనమాట. సో వెబ్సైట్లో దొరకలేదు. నిన్నంతా ట్రై చేశాను. ఇక్కడ పాస్ కౌంటర్ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే వాళ్ళు కూడా చెప్పారన్నమాట, డైరెక్ట్ రేపు మార్నింగ్ వెళ్ళండి, మార్నింగ్ వెళ్తే అక్కడే పాసెస్ ఇష్యూ చేస్తారని చెప్పారు. సో మొత్తం ఆల్మోస్ట్ సెట్, రెడీ అయిపోయాను, ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. ఇప్పుడు డైరెక్ట్ వ్యూ గ్యాలరీకి వెళ్ళిపోయి అక్కడ పాస్ అవైలబిలిటీ ఉంటాయి అంటున్నారు. సో లోకల్స్ని కూడా కనుక్కున్నాను, అండ్ ఆల్సో మన ఆర్మీ వాళ్ళని కూడా అడిగాను. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇప్పుడు. అక్కడ వెళ్ళిపోయి పాస్ కలెక్ట్ చేసేసుకొని లాంచింగ్ చూసుకుందాము. ఇంకా టైం ఉంది, 2.5 hours 3 hours ఉన్నట్టుంది. అరౌండ్ 3 అంటే మనకు 6:20కి ఉన్నట్టుంది లాంచింగ్. సో వెళ్ళేసి మనం లాంచింగ్ కవర్ చేసుకొని ఇటు నుంచి టువర్డ్స్ తమిళనాడు మళ్ళీ స్టార్ట్ అయిపోదాం ఇక. సో అది మ్యాటర్. సో లెట్స్ గో. సో ఫైనల్లీ మెయిన్ గేట్ దగ్గర దొరుకుతుంది అన్నారు పాస్. సో మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మెయిన్ గేట్ దగ్గర దొరకకపోతే డైరెక్ట్ గ్యాలరీ దగ్గరనే, వ్యూ గ్యాలరీ దగ్గరనే ఉంటుంది అన్నారు. సో అక్కడికన్నా వెళ్ళి చెక్ చేద్దాం ఇంకా. సో ఫైనల్లీ పిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే కనుక్కొని వచ్చాను ఇప్పుడే. సో డైరెక్ట్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట అక్కడే, లాంచింగ్ ప్యాడ్ దగ్గరే. సో అక్కడికి వెళ్ళమని చెప్పారు. స్పాట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే పాసెస్ దొరికిపోతాయని చెప్పారు. సో వెళ్ళిపోదాం ఇప్పుడు. డైరెక్ట్ లాంచింగ్ ప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం ఇక. సో ఫైనల్లీ మనకైతే ఎంట్రీ దొరికింది లోపలికి. అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే తీయలేకపోయినా. సో ఆర్మీ వాళ్ళు కదా, కొంచెం అంతా సేఫ్గా ఉంటారు. సో కనిపిస్తుండొచ్చు మీకు మధ్య అక్కడక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారనమాట. సో ఇది వ్యూ గ్యాలరీ రోడ్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పాస్ ఇష్యూ వేసేస్తే మనం అక్కడ నుంచి వ్యూ గ్యాలరీకి వెళ్ళిపోవచ్చు. వ్యూ గ్యాలరీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి లాంచింగ్ చూడవచ్చు అనమాట. సో పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. సో పార్కింగ్లో వెహికల్ పెట్టేసి అక్కడి నుంచి వ్యూ గ్యాలరీ పాసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మీకు చూడవచ్చు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టోటల్ ఆర్మీ వాళ్ళు అయితే కంటిన్యూగా రోడ్ పొడవుగా ఉన్నారనమాట. సో రైట్, ఫైనల్లీ ఆర్మీ వాళ్ళు అయితే చెక్ చేశారు మనల్ని. చెక్ చేసి ప్యాకింగ్ అన్నీ చేసుకోమన్నారు. ఓపెన్ ఉందన్నమాట. ప్యాకింగ్ చేసేస్తున్నా. ప్యాకింగ్ చేసి లోపలికి వెళ్ళిపోతాం ఇక. अन्ना सिलेंडर? हाँ सर. गैस सिलेंडर स्टोव? हाँ सर रहेगा सर. हाँ सिलेंडर तो रहेगा. सिलेंडर और बस सिलेंडर रहेगा सर खाली. सिलेंडर का? अरे यार सिलेंडर नॉट इसके अंदर रहेगा सर. किचन का रहेगा है यार ये सर बताइए, सिलेंडर भी लेके जाए, सिलेंडर तो अलाउ नहीं है। ये देखो जो देखिए बाबा, ये जो फ्लेम्बल आइटम है, हाँ हाँ ये नहीं अलाउ है। ये हम लोग अलाउ नहीं कर सकते हैं। गाड़ी वापस कर दीजिए, बाहर गाड़ी रख गाड़ी के. पार्क करके आओ पाजी। ठीक है सर.
उधर वो पुलिस का पार्किंग है ना, वहाँ पे लगा के हाँ, वो आउटसाइड में डाल के आए। उधर ही गए थे एक्चुअली। मत गए हम लोग। రైట్ సార్. సో ఫైనల్లీ మొత్తానికైతే మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే మన వెహికల్లో గ్యాస్ ఉంది. సో గ్యాస్ వల్ల ఎలో చేయట్లేదు అనమాట బయటికి. సో లోపల గ్యాస్ ఉన్నందుకు ఎలో చేయట్లేదు. సో వెళ్ళి వెహికల్ పార్కింగ్లో పార్క్ చేసేసి మళ్ళీ రిటర్న్ రమ్మని చెప్పారనమాట. సో ఎవరైనా బైక్ వస్తే బైక్లో లిఫ్ట్ తీసుకొని వచ్చేద్దాం. పరిస్థితి అయితే అదనమాట. సో ఫైనలీ స్పాట్ రిజిస్ట్రేషన్ దగ్గర పాస్ అయితే అవైలబుల్ వచ్చేసింది మనకి ఇక. సో ఇటు నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అవ్వడం ఇక. లెట్స్ గో. సో ఫైనలీ మొత్తానికి అయితే లాంచింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. ఇదే అనమాట ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. సో ఇస్రో కనిపించేస్తుంది కదా, సో ఇది ఇస్రో మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఫైనల్ లాంచింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది మొత్తం క్రౌడ్ మొత్తం వచ్చేసారు ఆల్మోస్ట్. సో చాలా తక్కువ ఉంది క్రౌడ్ అయితే. ఎర్లీ మార్నింగ్ కదా, మేబీ తక్కువ రావచ్చు. సో టైం కూడా అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. సో డిస్ప్లేలో కూడా చూపిస్తున్నారు. సో ఇక్కడ మొత్తం టోటల్ గ్యాలరీలో మొత్తం 2 డిస్ప్లేలు పెట్టారనమాట. ఇది టోటల్ ఓవరాల్ వ్యూ అయితే. స్ట్రెంత్ అయితే చాలా తక్కువన్నారు, మనలో గ్యాంగ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి డిస్ప్లేలో వచ్చేసి లైవ్ కెమెరాస్ డిస్ప్లే చేస్తున్నారు అనమాట. రాకెట్ లాంచ్ ప్యాడ్ దగ్గర, లైక్ వర్క్ స్టేషన్స్ల దగ్గర. సో లైవ్ ఇక్కడ చూపిస్తున్నారు అన్నమాట డిస్ప్లేలో. అట్ ద సేమ్ టైం ఇందాక కొన్ని వీడియోస్ ప్లే చేస్తారనమాట, లైక్ వాట్ వి డిడ్ అన్నట్టుగా. టోటల్ ఓవరాల్గా రాకెట్స్ అన్నీ ఇప్పటివరకు మనం ఏం అచీవ్ చేస్తామో, ఎన్ని లాంచ్ చేస్తామో అనేది టోటల్ డిస్ప్లే చేశారనమాట. లైక్ కాపీరైట్ వస్తుందని చెప్పేసి అన్నట్టుగా నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా. అండ్ చాలా లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు అవి చూడాలనుకుంటే ఇస్రో అఫీషియల్ యూట్యూబ్ పేజ్ కూడా ఉందన్నమాట. సో ఇస్రో అఫీషియల్ యూట్యూబ్ పేజ్కి వెళ్ళి చూడొచ్చు. బట్ ప్రౌడ్ మూమెంట్. బట్ ఒక్కొక్క వీడియో చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. చాలా బాగుంది ఇక్కడ వైబ్ అయితే టోటల్ ఓవరాల్గా. సో ఎగ్జైటింగ్. చూద్దాం, ఫస్ట్ టైం రాకెట్ లాంచింగ్ చూడడానికి వచ్చాము. అండ్ అట్ ద ప్రౌడ్ మూమెంట్ ఈ రాకెట్ వచ్చేసి 100th రాకెట్.
Solid is 12 seconds, then Strabo 149. HTTP-based propellant S109 founded by Turbo Cocktail Vikas Engineer John Bell Story. Sharp Station acquiring the drilling. जैसा आपने सुना प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यहाँ से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि कालाधार चरण है सभा चरण शुरू हो चुका है। यह लगभग 139 सेकंड का काल है। इस दौरान लगभग 846 किलोमीटर का बढ़ाव उत्पन्न कर रहा है। సో ఫైనల్లీ టోటల్ అంతా మొత్తానికి అయితే రాకెట్ లాంచ్ అయితే చూసేస్తాం మనము. ఫైనల్ లైఫ్లో ఫస్ట్ టైం అసలు రాకెట్ లాంచింగ్ చూడడం ఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు అవసరం అంటే అవసరం ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇదే ఇక్కడ నుంచి మధ్యలో నుంచి వెళ్ళింది అనమాట రాకెట్, ఇట్లా పైకి వెళ్ళిపోయింది. సో పైన చూడవచ్చు మొత్తం టోటల్. సో స్కై మొత్తం మొత్తం ఉన్నాయి కదా, అదంతా రాకెట్ లీవ్ చేసిన స్మోకే అనమాట అదంతా. సో లైవ్ అనమాట, అది మనకి స్క్రీన్లో కనిపిస్తుంది కదా. సో ప్రొఫైల్ మొత్తం విడిపోయింది, కక్షలోకి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇది శాటిలైట్ వచ్చేసి PSLV-2 రాకెట్లో పంపించారనమాట. ఇది వచ్చేసి సెకండ్ శాటిలైట్ అనమాట, GPS సంబంధించింది. సో ఇప్పుడు మనం వచ్చేసి గూగుల్ మీద డిపెండెన్స్ ఉన్నాం కదా. సో గూగుల్ మ్యాప్ ఇవన్నీ వాడుతున్నాం కదా. సో అది ఆ మ్యాప్ వాడకుండా సో ఓన్గా యూజ్ చేయడానికి అనమాట, ఇది ఓన్ శాటిలైట్ కోసము. సో ఇంతకుముందుకు ఆల్రెడీ ఒక శాటిలైట్ వెళ్ళింది, ఇది సెకండ్ శాటిలైట్. సో టోటల్ 7 శాటిలైట్స్ ఉన్నాయి అనమాట. 7 శాటిలైట్స్ మొత్తం లాంచ్ చేసేసినామంటే మన ఓన్ GPS శాటిలైట్స్ వర్క్ చేస్తాయి అన్నమాట. సో అది మ్యాటర్. సో ప్రజెంట్ అయితే లైవ్ ఇది. సో లైవ్లో టోటల్ ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయింది. సో ఇప్పుడు 2 స్టేజెస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే, సక్సెస్ఫుల్గా 2 స్టేజెస్ మొత్తం లాంచ్ అయిపోయింది. ఇంకా మిగతా స్టేజెస్కి మూవ్ ఆన్ అవుతుందన్నమాట. సో టోటల్ 6 hours 23 minutes అంట. సో ఇప్పటికి మనం లాంచ్ చేసి 1 hour అయిపోయినట్టుంది. సో డిస్ప్లేలో టోటల్ డీటెయిల్స్ వస్తున్నాయి. సో 3rd స్టేజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు. సో ఇగ్నిషన్ అయిపోయింది, డివైడ్ అయిపోయింది ప్రొఫైల్. సో ప్రొఫైల్ మొత్తం డివైడ్ అయిపోయింది శాటిలైట్ నుంచి. ఎన్వేస్ 02 మిషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైన్, మొత్తానికైతే టోటల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇది 100 మిషన్ అనమాట, 100వ రాకెట్ అనమాట లాంచ్ చేసింది ఇప్పుడు. ఫైనల్లీ మనకి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఇద్దరు కలిసారనమాట. బ్రో మీ పేరు? హరీష్. మల్లికార్జున్ గుప్తా. సో మనల్ని కూడా జస్ట్ లాంచింగ్ చూడడానికి వచ్చారంట హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి లాంచింగ్ చూసుకొని ఇటు నుంచి వెళ్తున్నారు. సో మాట్లాడుతూ ఇలా స్టేడియంలోనే కలిసారనమాట. ఇటు నుంచి నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి లేక్ చూడడానికి వెళ్తున్నాను అనమాట.
సో ఆ లేక్ దగ్గరికి మనలు కూడా వస్తున్నారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ లేక్ చూసుకొని అటు నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు, మనం అటు నుంచి వెళ్ళిపోతాము. అండ్ ఆల్సో సన్ రైజ్ కూడా ఇప్పుడే అవుతుంది. సో చూడొచ్చు అది. సో మూవ్ అయిపోదాం ఇక్కడ నుంచి అయితే. సో ఫైనల్లీ సక్సెస్ మీట్ మాట్లాడుతున్నారు అనమాట. స్టేడియం అంతా ఖాళీ అయిపోయింది. సో మనం కూడా ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి అయితే. ఇక లెట్స్ గో. సో ఇది వచ్చేసి స్పేస్ స్టేషన్ అనమాట. సో టోటల్ ఎలా ఫంక్షనాలిటీ అవుతుంది అన్నట్టుగా టోటల్ డిజైన్ పెట్టారనమాట స్పేస్ స్టేషన్. అండ్ టోటల్ ఓవరాల్గా ఇక్కడి నుంచి అక్కడ వరకు గ్యాలరీ లాగా అనమాట. సో అన్ని టోటల్ స్పేస్లో ఏమేమి ఉన్నాయి టోటల్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా పెట్టారనమాట.